హలో అండి, చిన్నపిల్లల గాలాలతో చేపలు ఏ విధంగా పట్టారో మీరు చూడాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా వచ్చిన తుఫాన్ కారణంగా వచ్చిన వర్షాలకి మా ఊరు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ పొర్లి పొంగుతున్నాయండి. ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోయాక నేను మా పాపాలను తీసుకుని మా పక్క ఊరు చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ చెరువు గడి దగ్గర అయితే చాలా పీస్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సీనరీ అయితే చూడడానికి. మేము వెళ్ళేసరికి పక్క ఊర్లో ఉన్న చిన్నపిల్లలు స్కూల్ అయిపోయాక చెరువు దగ్గరకు వచ్చి గాలాలతో ఈ విధంగా చేపలు అయితే పడుతున్నారు. చేపలకి ఎరవేయడం కోసము భూమిలో దొరికే వానపాములు అయితే వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చారు. ఈ ఎరను గాలం ముళ్ళకి ఎంత చక్కగా ఎక్కిస్తున్నాడో చూడండి. మీలో ఎంతమందికి ఈ విధంగా చేపలు పడడం ఇంట్రెస్ట్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ గాలాలతో చేపలు పడడానికి చాలా ఓపిక అయితే ఉండాలండి. ఒక పిల్లవాడు గాలం వేస్తుంటే వారితో వచ్చిన వారు చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు ఏం చేపలు పడతాయా అనేసి. ఈ పిల్లవాడు చాలా సార్లు అయితే గాలం వేశాడు. వేసిన ప్రతిసారి చేపలు అయితే ఎర్రని తినేసి వెళ్ళిపోయేవి. కానీ డిసప్పాయింట్మెంట్ కాకుండా ప్రతిసారి గాలం వేస్తూనే ఉన్నాడండి. ఫైనల్లీ ఇతనికైతే ఒక చేప అయితే పడ్డది. ఈ గాలములు చిన్నదవడంతో వీళ్ళకైతే చిన్న చేపే పడ్డదండి. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళ గాలానికి చేప పడడంతో. మా మను పాప జాను పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి చెరువు దగ్గర వాటర్ తో అయితే. కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.